అందరికీ నమస్కారం. చాలా మంది అన్నలు అక్కలు తమ్ముడు మీ ఊరు ఎక్కడ జర చెప్పు అని అంటున్నారు. అన్న ఖచ్చితంగా మా ఊరు చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడురి. మా ఊరి పేరు మా జిల్లా ఖచ్చితంగా చెప్తా. అయితే ఇలా మొత్తానికైతే మన పొలం దున్నుడు స్టార్ట్ చేసామన్న. ఎడ్లతోటి ఒక మడి ఎలగడ్డ దున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక 2 మళ్ళు ట్రాక్టర్ కొంచెం కొంచెం పట్టింది దున్తున్నా. ఏందన్నా కొంచెం కొంచెం పట్టింది, సరిగా వట్టలే అప్పుడే దున్తున్నాం ట్రాక్టర్ తోటి అంటే నిజానికి ఎందుకు ఇట్లా దున్తున్నానో చెప్తాను ఖచ్చితంగా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే ప్రతి సంవత్సరం ఆరుద్ర కార్తీక ముందు చాలా వర్షాలు పడేది, పొలాన్ని దున్నిపెట్టేదన్న. కానీ ఈ సంవత్సరం వర్షాలు అస్సలే పడతలేవు, ఆ వానదేవునికి అస్సలే ధరిస్తలేదన్న. అయితే ఊకే వర్షాలు అంటున్నావు, జర చెట్లను నాటురు అంటున్నావు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిరని అంటున్నావు, పొగ కాలుష్యాన్ని తగ్గిరని అంటున్నావు. మీ సైడు కాలువలు లేవా, మీ సైడు వర్షాలు పడతలేవా అని అనుకుంటుండొచ్చు. అయితే నిజానికి మా ఊరు 2 ఏటివాగుల మధ్యలో ఉంటుందన్న. మాకు ఎలాంటి కాలువలు లేవన్న. నిజానికి ఒక సైడ్ ఏమో ఏటివాగులు అంటే ఒక సైడ్ ఏమో మూసి ఉన్నది, ఇంకో సైడ్ ఏమో బిక్కేరు వాగు ఉంటుందన్న. మళ్ళా 2 ఏటివాగులు ఉన్నాక మీకు బోర్లు పోయకపోవడం ఏందన్న, జర పొలాలు వారకపోవడం ఏందని అనుకుంటున్నారా? అయితే ఈ వాగులు మాకు దగ్గరలో లేవన్న. ఏది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూసి వాగు 10 కిలోమీటర్ల దూరం నుంచి పోతుంది, బిక్కేరు వాగు 10 కిలోమీటర్ల దూరం నుంచి పోతుంది. మా ప్రాంతం అనేది కొంచెం పీఠభూమి లెక్క ఎత్తు మీద ఉన్నది. అవి అనేటివి కొంచెం డౌన్లు ఉన్నాయి. మాకు ఆ నీళ్ళు అనేటివి అందవు. నిజానికి బోర్లగిన గ్రౌండ్ వాటర్ అనేది మాకు అందదు. అగో గట్ల 2 ఏటివాగులు దగ్గర ఉన్నాగిన మా బోర్లు ఎండాకాలం వస్తేనైతే కాపిష్కడని నీళ్ళు పోతుంది, మళ్ళీ ఆగుతుంది, కాపిష్కడని నీళ్ళు పోతాయి, మళ్ళీ ఆగుతాయి అన్న. వానకాలం వస్తే వర్షాలకు వారుతాయి, లేకుంటే మొత్తమే బందీగా. అసలు ఎండాకాలం అయితే ఘోరంగా ఉంటుంది అన్న పరిస్థితి. నిజానికి నీళ్లు లేని వ్యవసాయం అంటే కాళ్ళు లేని జీవితం లాంటిదన్న. నీళ్లు లేకపోతే వ్యవసాయంలో ఏం పని చేయలేమన్నా. అయితే పైన యాదగిరిగుట్ట దగ్గర బస్వాపూర్ ప్రాజెక్టు కడుతున్నాం అని 10-12 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాయన్న. అది అయ్యింది లేదు. ఇక మనకు గవర్నమెంట్ వాళ్ళ పని ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే కదా. చెప్పుడు వరకే, చేసుడు పని మాత్రం బంద్. దయచేసి ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు నేను నమస్కరించి వేడుకుంటున్నా, జర బస్వాపూర్ ప్రాజెక్ట్ని జల్దీ పూర్తి చేసే ప్రయత్నం చేయరన్న. జర పూర్తి చేసి ఈ 2 ఏటివాగుల మధ్యలో ఉన్న ప్రాంతానికి జర నీళ్ళు ఇచ్చి పంట పొలాలకు ప్రాణం పోయాలని వేడుకుంటున్నా. మా ఊరు యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం, అడ్డగూడూరు గ్రామం అన్న. మా ఊళ్ళో నేను పుట్టిన కాంచి చూస్తున్నానా, వర్షాలు సరిగా పడితేనేమో పొలాలు వారుతాయి, లేకుంటే మొత్తం ఎండుడే అన్న. దయచేసి బస్వాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి మా రైతన్నలకు నీళ్ళు అందియాలని కోరుకుంటున్నా. ఇగో గిట్లా కాలం వెనక ముందుకు అవుతుందని 3 ఎకరాలకు నారు పోసినాం అన్న. మొత్తం 6 ఎకరాలు మనది. 3 ఎకరాల పొలం, అన్నోళ్ళది కౌలుకు పెట్టిన 3 ఎకరాల పొలం. గిట్నే వర్షాలు వెనక ముందుకు అయితే ఈ కాలం అవుతుందో కాదని ఒక 3 ఎకరాలకు పోసినాం. 2 కలిసి 6 ఎకరాల పొలానికి నారు పోయాలి. కానీ ఆ 3 ఎకరాలకు నారు పోసింది కానీ 20 రోజులు అవుతుందన్న. రోజు పొలం అయితే సాపెలుపు పడుతుంది, ఆ సాపెలుపు కాడికి దున్నుడు, ఇంకిత పొలం ఎప్పుడు పడుతుందా అని చూసుకుంటూ కూర్చున్నాడు. ఇక మా ఊళ్ళో చెరువులకు నీళ్ళు వస్తే బోర్లు మంచిగానే వస్తాయి, కానీ ఈడ్చిడిచి ఈ సంవత్సరం వాన ఎన్నడూ గట్టి కొట్టింది లేదన్న. ఈ వీడియో చూసేటోళ్ళు బస్వాపూర్ ప్రాజెక్టు కింద ఎంతమందికి పొలాలు ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేయరన్నా. ఇంకొకటి బస్వాపూర్ ప్రాజెక్టు గురించి పోరాడటానికి ఎవరైనా ముందుకు వస్తారో అయినా తెలియజేయండి. ఈ బస్వాపూర్ ప్రాజెక్టుని మనం సాధించుకొని మనం పొలాలకు నీళ్ళు అందించుకోవాలన్నా. ఎందుకంటే పైనుంచి వచ్చే గోదావరి నీళ్లు ఎన్నో నీళ్లు పోయి సముద్రంలో ఉత్తగా కలుస్తున్నాయన్న. ఆ నీళ్లు కొంచెం మన పొలాల నుంచి వారుకుంటూ పోతేనన్నా మనకి ఎంతో అంత ఉపయోగం ఉంటుంది కదా. ఈ భూమికి పచ్చదనం పెరిగిపోద్ది. గట్ల మన పంట పొలాలకు నీళ్ళు వస్తే ఈ భూతలికి పచ్చని పైరుతోటి అలంకరించినట్టుంటుందన్న. మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, బస్వాపూర్ ప్రాజెక్టు కింద ఉన్న పొలాలు మీ ఎవరైనా ఉంటే బస్వాపూర్ ప్రాజెక్టుని మనం సాధించుకొని మన పంట పొలాలకు నీళ్ళు అందించుకుందాం. ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా పోరాడదామన్నా. కామెంట్ చేయండి. ఇక గిట్ల వానలు కొడితేనే పొలాలు వారాలి, బోర్లకే పొలాలు వారాలంటే మాత్రం ఈ వ్యవసాయం బంద్ పెట్టి అందరూ పోయినట్టు పట్నం బాట పట్టాల్సిందే అన్న. అవునా కాదా?